సామాన్లు అందుకో. మామూలుగా బైంగన్క భర్త వినుంటావు, ఇవాళ మనం లౌకిక భర్త చేద్దాం. కుదురు పెట్టి దాని మీద మట్టి పాత్ర పెట్టు. అయినా నాకు మన లావణ్య భర్త తెలుసు కానీ లౌకిక భర్త బాగా ఒత్తులేదురా బాబు, ఇది ఒక వంటకం లేదు. అంతేనా? అవన్నీ తరుగు ముక్కలు చేయి. ఈ బల్ల అందుకో, అక్కడ దాని మీద పెట్టు. పెట్టేసిన ఇప్పుడే. ఇవి కాల్చాను నేను పొయ్యి మీద. టమాటాలు, ఉల్లిపాయలు, సొరకాయ, లేత సొరకాయ అన్ని ముక్కలు చేసి ఆ పాత్రలో వేసి కాల్చిన ఈ ఉల్లిపాయల్ని, సొరకాయల్ని, టమాటాల్ని ముక్కలు చేసి అన్ని ఒకేసారి పెడతావా? ఒక్కొక్కటి పెట్టురా. స్మార్ట్ అబ్బాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ నేను మీకు కాల్చిన ఉల్లిపాయల్ని కట్ చేసుడు ఎట్లా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ముందుగా ఏం చేయాలంటే ఉల్లిపాయలు కాల్చినాక తొక్క తీసినాక మీద ఇట్లా కొన ఉంటుంది అన్నట్టు. ఈ కొనని చాలా జాగ్రత్తగా షార్ప్ కత్తి తీసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసి ఇది పక్కకి వేసేయాలి. అప్పుడప్పుడు చిన్న చిన్నవి జరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. ఇలా ముక్కలు ముక్కలు చేసి మట్టి పాత్రలో జారు. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు, ఛానల్ రన్ అవుతుందిడా మా అబ్బాయి ఛానల్. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని జాగ్రత్తగా ఈ మట్టి పాత్రలోకి వేసుకోవాలన్నట్టు. మట్టి పాత్రను ముందే శుభ్రం చేసుకోవాలి మనము. పొయ్యి మీద కాల్చిన మరో రెండో ఉల్లిపాయని అబ్బాయి గారు తరుగుతున్నారు. మా బాబాయ్ ఇప్పుడు మాట్లాడింది కొంచెం గొంతు మంచిగా ఉండదు, ఎవ్వరు పట్టించుకోకుర్రి. చిన్న చిన్న ముక్కలు చేయండి. చాలా చిన్న చిన్న ముక్కలు చేయాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అండి. నిపుణుల పర్యవేక్షణలు చేయాల్సిన పని, కాకపోతే నాకు అలవాటు కాబట్టి నేను చేసేస్తుంది. మీరైతే ఇంట్లో ట్రై చేయకండి ఫ్రెండ్స్, మస్తు డేంజరు. ఈ ముక్కల్ని కూడా నేను వేసేయాలి. టమాటాలు కూడా కట్టి. ఇప్పుడు కాల్చిన టమాటాలు అంటారు వీటిని. తింటుంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్, తినబుద్ధి అవుతుంది. నాకు అయ్యేదాకా కూడా ఆగుతలేదు, కానీ ఏం చేస్తాం, మొత్తం అయినాకనే తింటాం. మా బాబాయ్ చూడు ఎట్లా చూస్తుండో. నేను బెట్ట నీకు. ఎవరిని చూసి మాట్లాడుతున్నారు ఇవన్నీ? బాబాయ్ ఆల్రెడీ ఎదురుగా కెమెరా పెట్టినా. ఊపకు. ఇప్పుడు మెయిన్ లౌకిక భర్తలో సొరకాయ. దీన్ని కూడా బాగా లేత సొరకాయ ఫ్రెండ్. బాబాయ్ బాగా కాల్చి తెచ్చాడు. అన్ని నీ మీద చెప్పుకుంటా, నేనెందుకు ఇంకా ఛానల్లా. మంచిగా కాల్చిన లేత సొరకాయని ముక్కలు ముక్కలు చేసుకోవాలి దోస్తులు. ఇంతే దోస్తులు. లేత ఆనపకాయని ముక్కలు చేస్తున్నారు అబ్బాయి గారు. మీకు గనక భారతదేశం మీకు ఇష్టమై ఉంటే లైక్ చేయండి. మీ అమ్మని మీరు ప్రేమించినట్లయితే కామెంట్ చేయండి. వేపుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద. ఇది కొంచెం అటు జరుపు. ఇది ఇంతేనా? ప్రస్తుతాన్ని పక్కన పెట్టు. వేపుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద. అక్కడ ఉందా వేపుడు మూకుడు? అందుకు మిరియాలు డ్రై ఫ్రై లెక్క, అంటే అంతే నూనె లేకుండా వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి వేయించి కొంచెం కల్లుప్పు ఒక అరచంతో చాలు. జీలకర్ర. ఉప్పును మనం ఎప్పుడు వేయించాం కదా. జీలకర్ర వేయించాలి. వెరైటీ అదే. వాము తీసుకెళ్ళి చక్కగా ఒక పళ్ళెంలో వేసి వెళ్ళి పొడి చేసుకుంటారా. పళ్ళెం అందుకో.
ఇప్పుడు దీన్ని సల్లర పెట్టుకొని పొడి చేసుకొని రావాలి. ఫ్రెండ్స్ దీన్ని మనం పొడి చేసుకోవాలా. అయితే నేను వచ్చేసరికి మా బాబాయ్ ఏదో తింటుంటాడు, కొంచెం చూసుకుంటుండ్రు ఏం తినకుండా. మా వాళ్ళు చూస్తుర్రు, జాగ్రత్త. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, నేనేమీ తినలేదు. తినేసినోను మీ ఫ్రెండ్స్ తెలిసిపోతుంది. కెమెరా ఆన్ ఉంది, మీ ఫ్రెండ్సే సాక్షి. కావాలంటే కింద కామెంట్స్ వస్తాయి నీ గురించి. పొడి చేసుకొని వచ్చిన వెయ్యి వేసేయాలనా? సగం చాలు. పచ్చిమిర్చి వెయ్యి. పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ చూపెట్టు కెమెరాకి. ఫ్రెండ్స్ వేసేసిన సారీ చూపించలేదు, మా బాబాయ్ సీరియస్ అవుతుండు. ఇది కొత్తిమీర ఫ్రెండ్స్, సగానికి పైగా వేయాలి. ఇది పసుపు ఫ్రెండ్స్, లాస్ట్కు నిమ్మకాయ నీళ్ళు, నిమ్మరసం కూడా అంటారు కొన్ని చోట్లల్లో. ఎక్కడైనా నిమ్మరసమే అంటారు, నీ యూట్యూబ్లో ఛానల్ మరోలా అంటారు. జోకులు ఫ్రెండ్స్, మా బాబాయ్ మాటలు ఏం పట్టించుకోకుర్రి. లౌకిక భర్త సిద్ధం అయిపోయింది. ఫస్ట్ కామెంట్ చదువుతున్నా, చూడు 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 చూడు. కోయో ద్వారా జాతకాలు చెప్పబడున్నా, మీ పేరు నక్షత్రం పంపిస్తే జాతకం పంపిస్తా. ఈడెవడు బాబాయ్ నా ఛానల్ కింద పెట్టుకున్నాడు, వారి ఛానల్ పెట్టుకోవచ్చుగా. ఫ్రీ పబ్లిసిటీ. ఆగు, ఇంకొకటి ఎవడో పెట్టిండు. ప్లీజ్ హెల్ప్ చేయండి, హెల్త్ కొంచెం ప్రాబ్లం గా ఉంది, కింద నెంబర్ కి గూగుల్ పే చేయి. ఇది ఏమనుకుంటుండే, ఇదేమన్నా పేపర్ యాడ్ అనుకుంటుర్రా? నా దాంట్లో పెడుతున్నారు మొత్తం. డిలీట్ చేయి, డిలీట్. ఇంకొకడు, భయ్యా మీరు గోర్లు కట్ చేసుకుంటే మీ పీక్ కట్ చేయాలనిపించి వీళ్ళు ఎంకరేజ్ చేయరు. లోకల్ టాలెంట్, ఎంకరేజ్ టాలెంట్. అరే శాతాగాని కొడుకులు, ఎందుకురా మీకు శాతాగాని కొడుకులు? ఎంకరేజ్ చెయ్యుండ్రా. ఇది టాలెంట్ తో వస్తుంది, పుట్టుకతో వస్తుంది. ఇది ఎవరికి దొరికితే ఆయనకి రాదురా రే. అన్ని కామెంట్లు తీసుకోవాలి, ఓర్పు సహనం ఉంటేనే. టాలెంట్ తో మీదకి వచ్చినండి బాబాయ్. నేను గోర్లు కట్ చేసుకునేటప్పుడు నీ ఏళ్ళు కూడా కట్ చేసుకోవచ్చుగా. నీకెందుకురా నా ఏళ్ళ గురించి? నీకెందుకు? శాతాగాని కొడుకులు ఎంకరేజ్ చెయ్యుర్రా టాలెంట్ ని. ఏడదాకొస్తే మీకెందుకురా? ఈడికి కట్ చేస్తా, ఈడికి కట్ చేస్తా. ఎందుకురా మీకు ఇవన్నీ? ఎందుకు పుడతారో తెలియదండి. మేము రాసేటప్పుడు ఫుల్ స్టాప్లు కామాలు పెట్టమండి. ఇది డివైడ్ చేసామండి, పేరా పేరా అని అర్థం. ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాకు? వంట చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం చేస్తారండి. నేను తర్వాత చదువుకుంటా కామెంట్లు. అయిపోయింది, ఇది పక్కన పెట్టే. మరి ఇక్కడే పెట్టేస్తా. లౌకిక భర్తలో కొంచెం కొత్తిమీర వేయి. మట్టి పాత్రలో కాల్చిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలను, సొరకాయలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుల్లో మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, కల్లుప్పు వేసి జీలకర్ర, వాము వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లో మనం తయారు చేసుకున్న పొడి వేసి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే లౌకిక భర్త రెడీ.